ఇంత జరుగుతుంటే కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసిన లాస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? క్లీన్ చీట్ ఇచ్చేసి అలా మేము కేసీఆర్ ఏం చేయం. అదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జైలుకి పంపినప్పుడు నీ ఫోన్ నీ కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసిండు. ఎవరు చేశారు? కేసీఆర్ చేశాడు. కేసీఆర్ కొడుకు చేసిండు. అటువంటి కేసీఆర్ కు క్లీన్ చీట్ ఇచ్చిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే అండర్స్టాండింగ్ చేసుకోండి. కేసీఆర్ ఏం చెప్తే రేవంత్ రెడ్డి గారు గదే చెప్తాడు. కేసీఆర్ గారు ఏం మాట్లాడమంటే రేవంత్ రెడ్డి గారు గదే మాట్లాడతాడు. కేసీఆర్ గారి అభిప్రాయం ఏందో రేవంత్ రెడ్డి గారు గదే అభిప్రాయాన్ని బయట చెప్తాడు. వాళ్ళ కేసీఆర్ గారి మీద చర్యలు తీసుకోమని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే క్లీన్ చీట్ ఇచ్చేసిండు. ఎవరు ముఖ్యమంత్రి గారు చెప్తాను నేను. మీకు ఎవరిచ్చిన అధికారం అరెస్ట్ చేయాలని చెప్పడానికి? రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు చెప్తే పోలీసు వాళ్ళు కోర్టు చెప్పాలి. అరెస్ట్ చేయాలన్నా వద్దా అనేది ముఖ్యమంత్రి అధికారం ఉందా? అంటే ఇప్పుడు ఏమైంది? అలా అధికారులు మీరు వేసినటువంటి కమిషన్ సంబంధించి ఈ సిట్ కమిషన్ కానీ ఇతర కమిషన్ అధికారులకు ఇండైరెక్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చిట్ చేసి మీరు ఏం చేయకండి, మేము టైం పాస్ చేస్తున్నాం, మేము ఎవరిని అరెస్ట్ చేయము అని డైరెక్ట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లీన్ చిట్ కేసీఆర్ కుటుంబానికి చేసింది. మరి ఎందుకు ఈ కమిషన్లు ఎందుకు, ఈ విచారణలు ఎందుకు, ఈ టైం పాస్ పాలిటిక్స్ ఎందుకు? తెలంగాణ సమాజం పిచ్చోళ్ళు అయింది. మేము తెలంగాణ సమాజం ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ చేసిందంత వట్టి అని మొదటి నుంచి చెప్తున్నాం. మేము ఇద్దరి లోపాయకార ఒప్పందం ఉందని ఇద్దరు చెప్తూనే ఉన్నాం. నా ముఖ్యమంత్రి గారి మాటల్లో బయటపడ్డది. సంవత్సరమే ఒక్క కేసీఆర్ కుటుంబం ఎవరు అరెస్ట్ చేసినారు? ఎవరైనా ఒక్క రాజకీయాన్ని అక్కడ అరెస్ట్ చేసిరా? కాబట్టి అందుకే మేము మళ్ళా డిమాండ్ చేస్తున్నాం, మీతో కాదు. ఆల్రెడీ మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు గత అంతకుముందే ఈ కేసు సిబిఐకి ఇవ్వాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మా మొదటి నుంచి కూడా కోరుతున్నాం. మేము ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, ఈ సిట్కు జడ్జిలను పిలిచే అధికారం లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇతను పిలిచే అధికారం లేదు. ఇవాళ వేల కోట్ల రూపాయలు లావాదేవీలు స్కామ్ జరిగింది ఫోన్ ట్యాపింగ్ ద్వారా, వాటి మీద విచారించే అధికారం లేదు. కాబట్టి దీన్ని సిబిఐకి అని చెప్పి మేము న్యాయమైన డిమాండ్ చేస్తున్నాం. సిబిఐకి ఇవ్వడంలో మీకున్న అభ్యంతరమేంది? ఇలా భారతీయ జనతా పార్టీ సంబంధించి అనేక రాష్ట్రాల్లో మేము అధికారంలో మేము అనేక రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీ మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి ఎక్కడ ఆరోపణలు లేవు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు మీ రాష్ట్రంలో లేదా అంటే ఏ రాష్ట్రం జరిగింది? బీజేపీ పాలిత రాష్ట్రం. ఒక రాష్ట్రం పేరు దట్ ఈస్ బీజేపీ. మరి దయచేసి వీటి మీద మాకు నమ్మకం లేదు. అధికారుల మీద ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుంది. నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తెలంగాణ సమాజానికి పూర్తి అర్థమైపోయింది, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. వీళ్ళు ఏం చర్చించుకోరు. వాళ్ళు గతంలో దోసుకున్నారు, వీళ్ళు ఇప్పుడు దోసుకోవడానికి పోటీ పడుతున్నారు. కాబట్టి వీళ్ళ మీద వాళ్ళు విచారణ జరపరు, వాళ్ళ మీద వీళ్ళు విచారణ జరపరు. కాబట్టి సిబిఐకి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇవాళ ఏదైతే ఎస్ఐబి సంబంధించి ఉన్నదో మన చాలా మంది ఎస్ఐబిలో అధికారులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాకముందు అనేక మంది ఎస్ఐబిలో అధికారులు నక్సల్స్ విషయంలో ప్రాణత్యాగం చేశారు. చాలా మంది అమరులైన వాళ్ళు బలిదానం అయిపోయారు. అటువంటి ఎస్ఐబిలో ఈ ప్రభాకర్ రావు అంటే రిటైర్మెంట్ అయిపోయింది. అది అయిపోయినాక డిఓటి టెలికాం డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులు క్వశ్చన్ చేసిండ్రు ఎవరిని? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని. అరే ప్రభాకర్ రావు అంటే రిటైర్మెంట్ అయిపోయిండు, అటువంటి వ్యక్తిని ఎస్ఐబిలో మీరు ఏ విధంగా మీరు పెడతారు? చాలా రహస్యాలు మేము ఇలా రికార్డ్ చేయాల్సి వస్తుంది. మావోయిస్టులకు సంబంధించి ఎట్లా పెడతారు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం రాసింది తెలుసా? ఈయన ఐజీ అని రాసి రిప్లై ఇచ్చాడు. ఐజీ తప్పుడు రిప్లై ఇచ్చింది కేసీఆర్. హోంశాఖ ఏం చెప్తున్నది? ప్రతి జనవరి నెలలో, ప్రతి జూలై మంత్ లో ఈ 2 నెలల్లో ఎవరైతే రికార్డ్ చేసిర్రో వాటిని వెంటనే డిలీట్ చేయాలి.
ఏవైతే ఆధారాలు ఉన్నాయో వాటన్నిటి ధ్వంసం చేయాలని చెప్పి జూలై జనవరి నెలలో చేయాలని చెప్పి హోంశాఖ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. వాటిని ఏవి కూడా కేసీఆర్ ప్రభుత్వం పాటించలేదు. కాబట్టి ఇవన్నీ కూడా కేంద్రము కరెక్ట్ విచారణ చేస్తే ఇవన్నీ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. టెలికాం సంబంధించి కానీ, ఈడీకి సంబంధించి కానీ, ఫైనాన్స్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా కేంద్రం ఆధీనంలోకి వస్తాయి. కాబట్టి కేంద్రానికి ఇలా సిబిఐకి విచారణ చేస్తే ఇవన్నీ విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి అన్ని విషయాలు బయటకు వస్తే కేసీఆర్ కుటుంబం యొక్క బండారం బయటపడుతుంది. అప్పుడు చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి మేమంటుంటే, చర్యలే తీసుకోమని చెప్పి రేవంత్ రెడ్డి గారి సర్కార్ అంటుంటే ఇక్కడ తెలంగాణ సమాజం ఆలోచించాల్సిందని కోరుతాను. ధన్యవాదాలు. అలా లోపల జరిగిన విషయాలు బయట చెప్పొద్దు. సిట్టికి సంబంధించి నా దగ్గర ఆధారాలు కానీ, నా దగ్గర సమాచారం పూర్తి కూడా నేను సమర్పించిన దాన్ని కూడా విచారణ జరపాలని కూడా కోరాను. నేను అన్న కేసీఆర్ గవర్నమెంట్ లో సిబిఐని తెలంగాణకు రానియమని చెప్పి ఒక జీవో ఇష్యూ ఇష్యూ తెలుసా మీకు అది? కాబట్టి డైరెక్ట్ గా సిబిఐ తెలంగాణకు వచ్చే అవకాశం లేదు. అది రాష్ట్ర కేబినెట్, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరాలి సిబిఐ విచారణ జరపాలని చెప్పి. లేకుంటే కోర్టు అనుమతి ఇవ్వాలి. లేకుంటే గింతసేపు అన్న సంవత్సరం చూద్దామా మేము తీసుకుపోయి గొడవ గుంచుకపోయి ఒక్క మనిషి కేసీఆర్ కుటుంబం అందరూ పడుతుంది. మేము ఏం చర్యలు తీసుకున్నాం? మేము ఆల్రెడీ విజిలెన్స్ పొడిచి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము? మళ్ళీ అసెంబ్లీ పెడతారు. అసెంబ్లీ ఎందుకు పెట్టాలి? క్యాబినెట్ లో చర్చించారు, అసెంబ్లీ ఎందుకు పెట్టాలి? మళ్ళీ విరోధులు అనుకుంటారు, తనుకొని చేస్తారు, మళ్ళీ ఒక సినిమా పడతారు, మళ్ళీ సంవత్సరం టైంపాస్. మళ్ళీ ఢిల్లీ పోతాడు, మళ్ళీ 3 రోజులు వెళ్తారు, వచ్చేస్తారు. అన్నా ఇప్పుడు గిన్ని ఆరోపణలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారం లేనప్పుడు ఏమన్నాడు? మేము అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రగ్స్ కేసు బయట తీస్తాం, ఫామ్ హౌస్ కేసు బయట తీస్తాం, ఫోన్ ట్యాపింగ్ కేసు బయట తీస్తాం, కాళేశ్వరం కేసు బయట తీస్తాం, ఫార్ములా ఈ కేసు బయట తీస్తాం. ఇవన్నీ చెప్పే ఏమే సంవత్సరం ఒక్క కేసీఆర్ కుటుంబాన్ని ఒక్కరు అరెస్ట్ చేసావా? పోనీ తెలంగాణ సమాజం మొత్తము అరెస్ట్ చేస్తారు కావచ్చు అని కళ్ళకు వచ్చులు చూస్తున్నారు. లాస్ట్ కు ముఖ్యమంత్రి క్లీన్ చేసేసింది. ఎక్కడి అరెస్ట్ లిగా అంటే టాపిక్ ఎవరిది? ఫోన్ టాపిక్ మాట్లాడాను, లేకుంటే మీరు అదిస్తారు మళ్ళీ. అవి నేను ఇల్లేను, నేను ఎక్కడ చూడలే. ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, నాకు జరగలేదు అన్న విషయం నాకు ఇప్పుడు చూడలేను. ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ జరిగి చాలా సందర్భంలో చెప్పిండు, అధికారులు కూడా రికార్డు ఉన్నది. ముఖ్యమంత్రి గారికి పక్క నోటీసులు ఇవ్వాలి వీళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి గారికి కూడా నోటీసులు ఇవ్వాలి, ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి సమాధానం చెప్పాలి, 100% చెప్పాలి. ముఖ్యమంత్రి గారు అన్న లిస్టు చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు అన్న, 1000 నెంబర్లు ఉన్నది అలా. ఇక కేసీఆర్ కొడుకు ట్విట్టర్ ఏం పని లేదు, ఇదే పని వాళ్ళకి ఏం పని లేదు. అన్ని ఉన్న పని వారు ఈ 11 సంవత్సరాలు సాధించింది ఏంటి అంటే 1000 కోట్ల రూపాయలు వ్యాపారస్తులై, రాజకీయ నాయకులై అన్ని ఎలక్షన్ కూడా పట్టుకున్న పైసలు గీసలు అన్ని దుబ్బిపోయి, వ్యాపారస్తులు బ్లాక్ మెయిల్ చేసి పైసలు దుబ్బిపోయి, అదే సొంత చెల్లెది ఫోన్ ట్యాప్ చేస్తారా అని? బిడ్డ చేస్తారా అని? ఎవడన్నా అల్లుంది చేస్తారా ఎవడన్నా? ఇక్కడ కాంది ఎవరిది? కేసీఆర్ గారిది. కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లుది. కేసీఆర్ అల్లుందాయా? అల్లుడు కొడుకు సంతోషరావు. వాళ్ళ ముగ్గురే కాదు నాకు తెలిసి, అందరి అయినాయి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు అయినాయి, ఎమ్మెల్యేలు కూడా అయినాయి. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు కూడా అసలు హరీష్ రావు గారు ఒక సంవత్సరం ఫోన్ వాళ్ళే, ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు సంవత్సరం ఫోన్ వాళ్ళే భయానికే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఎవ్వరు నార్మల్ కాల్ మాట్లాడుకోలే, ఫేస్ టైము అయితే సిగ్నల్ అయితే వాట్సాప్. ఇప్పుడు నాకే తెలుస్తుంది, మీకే తెలుస్తుంది ఎక్కువ. మళ్ళీ రమ్మంటే మళ్ళీ వస్తా. నేను విచారణకు నేను కేంద్ర మంత్రిగా రాలేదు, ఒక సాధారణ పౌరునిగా నా బాధ్యత ఉంది. కాబట్టి ముఖ్యంగా నేను సఫర్ అయినా, మా పార్టీ కార్యకర్తలు సఫర్ అయ్యారు, మా నాయకుడు సఫర్ అయ్యారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ లేదు, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ మెడల్ వంచింది భారతీయ జనతా పార్టీ. మా పార్టీ కార్యకర్తల మీద నాన్ అవైలబుల్ కేసు పెట్టిర్రు, రౌడీ షీట్లు ఓపెన్ చేసిర్రు, కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేసిర్రు, లాఠీతో కొట్టిర్రు, నిర్బంధం విధించారు మా మీద. అప్పుడు సఫర్ అయింది మేమే, కాంగ్రెస్ పార్టీ కాదు. మేము సఫర్ అయినాం, కాంగ్రెస్ పార్టీలో ఒక రేవంత్ రెడ్డి గారు మాత్రమే సఫర్ అయ్యారు. మేము ఇలా డిమాండ్ చేయడానికి వచ్చినాం. రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే
మాకు ఢిల్లీకి మూటలు ముడతలేవు అని చెప్పి అది నిజం కావాలంటే మీరు వెంటనే సిబిఐకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు.